ఎస్ఐపిబి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ పూర్తి చేసుకుని ఇద్దరం కలిసికట్టుకు వస్తుంటే ప్లేన్లో కూడా వదిలిపెట్టలే అయినా నా కంపెనీది అడుగుతున్నారు ఇద్దామా వద్దా ఇచ్చేద్దాం లేదంటే ఆగరా భయ్ స్లో అని చెప్తున్నా. అంటే ఎప్పుడూ ప్రజల గురించి మన పిల్లల భవిత కోసం ఎన్నాళ్ళని కర్ణాటక చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తమిళనాడు చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తెలంగాణ చూసి అసూయపడతాం. వాళ్ళు తిరిగి మన చూసి అసూయపడే రోజులు తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుందాం. ఇప్పుడే చూస్తున్నాం మనం తీసుకొచ్చే పెట్టుబడుల వల్ల కర్ణాటక కొంచెం షేక్ అవుతుంది. అక్కడ ఉన్న మంత్రి నా పైన సెటైర్లు వేస్తున్నాడు. పాపం గుంటూరు కారం ఆయనకు పడినట్లేదబ్బా. అది తెలుగుదేశం పార్టీ దెబ్బ. ఇంకా గౌరవ శాసనసభ్యుడు సురేందర్ బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక కంచుకోటను కూడా నడిపిస్తాం చాలా కష్టమైన పని. ఎందుకంటే కంచుకోటలో ప్రతి కార్యకర్త కూడా నేను అధినేత అంటాడు. అవునా కదా? ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయాలా, మీ సమస్యలు తెలుసుకోవాలా, మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండాలా. అహర్నిశలైన కష్టపడుతున్నారు. సొంత నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఆయన ఖర్చు పెడుతున్నారు. మొన్న ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇచ్చి సుమారుగా 76 మందికి ఏకంగా టీచర్ పోస్టులు కూడా వచ్చే విధంగా చేసిన వ్యక్తి సురేందర్ బాబు గారు. నేను సురేందర్ బాబు గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. లోకేష్ గారు కానీ సురేందర్ బాబు గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న మనందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే దానికి కారణం మన ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇంతేకాదు మా అందరి ముందల అనేక మంది సీనియర్ నాయకుల త్యాగాలు ఉన్నాయి. ఇటుక పెట్టి పార్టీ వ్యవస్థని బలోపేతం చేశారు. మీరు చూశారు యోగాంధ్రం అని ఎట్టు చేశాము, దాని తర్వాత సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎట్టు చేసాం మీరు అందరూ చూశారు. కూర్చోండి స్వామి. అప్పుడు ప్రధానమంత్రి గారి కార్యాలయం నాకు ఫోన్ చేసి అరే ఒక్క ప్రోగ్రామ్ చేయమంటే ఎట్లా చేస్తారు రాబాయ్ అంటే మేము చెప్పిన మా ట్రైనింగ్ అలా ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ. మేము పుట్టిన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఒకటే, పని చేస్తాం, పట్టుదలతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం. ఈరోజు పార్టీ స్థాయికి వచ్చింది. ఈరోజు మీ లోకేష్కి ఇంత గౌరవం దక్కిందంటే దానికి కారణం మన ముందల పార్టీ కోసం కష్టపడిన వారు, దాని తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు. మీరు లేకపోతే మేము ఎవరం కాదు, మేము ఇర్రెలవెంట్ ఇక్కడ. అందుకే సీనియర్ని జూనియర్ని నేను సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసిన వాళ్ళనే ప్రోత్సహిస్తా. అవునా కదా? అది చాలా అవసరం. మళ్ళీ నేనేమన్నా అంటే నేను ఈ సంవత్సరం బ్యాచ్ అంటారు, నవ్వుతున్నారు అందరు. కరెక్టే, సీనియర్లీ గౌరవిస్తా, కానీ పని చేయాలి. మన బూత్లో మెజారిటీ తీసుకురావాలి. మా నియోజకవర్గం మంగళగిరిలో సుమారుగా 290 బూతులు ఉన్నాయి. అంత మెజారిటీ వచ్చినా నాకు 21 బూతుల్లో మైనస్ వచ్చింది. 21 బూతుల్లో మైనస్ వచ్చింది. సమీక్ష చేశా, చర్చించాం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అధిగమించుకుని ముందరికి వెళ్ళాలన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఏదో 91,000 మెజారిటీతో గెలిచేసాను కాలు రెగరేసుకుని నేను తిరగట్లా. మనం ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి. మన డిక్షనరీ నుంచి అహంకారం అన్న పదం తీసేయాలి స్వామి. అహంకారంతో 151 ఏమైంది 11. అహంకారంతో పక్కనున్న ఇల్లులో లైట్ బల్బే ఎలగట్లా. ఏం మాట్లాడారండి? బాబు గారిని అవమానిస్తారా? 53 రోజులు బంధిస్తారా? అందరికీ తల్లి లాంటి భువనేశ్వరమ్మని అవమానిస్తారా? వదిలిపెట్టం భయ్యా, ఎందుకు కంగారు? వీళ్ళు ఎంత దొంగలంటే
అందరూ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళెంత దొంగలంటే మొన్న శ్రీకాకుళంలో ఒక గుడిలో కాశీబుగ్గన్న వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది భక్తులు చనిపోయారు. పాప అక్కడున్న పాండా గారు వెంకటేశ్వర స్వామిని ప్రజల దగ్గర తీసుకొద్దామని ఆయన భూమి సుమారుగా 12 ఎకరాల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన గుడి నిర్మించారు. పొరపాటు జరిగింది, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న మా శిరీషక్క కానీ స్పీడ్గా మా అచ్చన్న కానీ మన అచ్చన్న బాగా చిక్కిపోయాడబ్బా, సన్నగా అయిపోయాడు ఇప్పుడు. అచ్చన్న కానీ తర్వాత రాము, మన రామ్మోహన్ నాయుడు రాము కానీ నేను కానీ అనితమ్మ కానీ అందరం వెళ్ళాం. అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, కుటుంబానికి అండగా నిలబడ్డాం, ప్రోగ్రాం ఫినిష్ చేసుకున్నాం. అయిన తర్వాత పాండా గారు మీడియా అందరితో మాట్లాడితే ఇంతమంది వస్తారని నాకు తెలియదు, దేవుడే ఇంతమంది తీసుకొచ్చారు అని ఆయనే చెప్పారు. కానీ దాని ఒక ఫేక్ వీడియో తయారు చేసి పాండా గారు ఏదో చెప్పినట్లు నేను పర్మిషన్గా అప్లై చేశాను కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పేవారు. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారో దయచేసి గమనించారు. గతంలో చూసాం 2019 నుంచి 24 వరకు కూడా ఒక అబద్ధం చెప్పారు. 34 మంది ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు డిఎస్పీలని ప్రమోషన్ ఇచ్చారని చెప్పారు. అవునా కదా? చెప్పారా లేదా? తర్వాత తేలిందేంటి, 4 ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారని. అంటే చూడండి అబద్ధాన్ని ఎంత బాగా చెప్పగలుగుతారో వాళ్ళు. మనం నిజం అంటే చెప్తే చాలు స్వామి, మనం చేసే పనులు అంటే చెప్పాలి. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మన పార్టీలో ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. అలక చాలా ప్రమాదకరమైంది అలక. ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు, మాకంటే తెలుసు స్వామి నువ్వు అలిగేవలేదు. నేను ఇప్పుడే ఉత్తమ్ కార్యకర్తలు కలిసినప్పుడు చెప్పిన, అయ్యా జగన్తో ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి, నమ్మకుంది అవునప్పుడు అహర్నిశలు కష్టపడాలి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ చెప్తే అయిపోతుంది, అంత సీన్ లేదు. బాబు గారు చెప్పాలి, నచ్చ చెప్పాలి, మళ్ళీ 10 మందితో చర్చించాలి. ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం. సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండేవారు. నేను బాబు గారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు 1 సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని. కానీ నమ్మాను, అది కరెక్ట్ పార్టీ కానీ నమ్మా. మాట్లాడా, పోరాడా, ఒకసారి అవులా, వేరేళ్ళని పట్టుకున్నా, అప్పుడవులా, ఇంకొకరిని పట్టుకున్నా, అవులా, సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించా. అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. అలక అనేది ఉండదు, అలక మానేయండి. కానీ ఒక డోలో 650 వేసుకోండి, అలక మానేయండి. ఏమైనా ఉంటే రండి. సురేంద్ర గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అబ్జర్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, టీజీ భరత్ గారు ఉన్నారు, నేనున్నా.